హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బగారా ప్రిపేర్ అవుతుంది. అఫ్కోర్స్ బగారా అందరికీ తెలుసు, కాకపోతే అందరి దగ్గర చాలామంది వైట్ బగారా చేస్తారనమాట. సో ఇది లైట్ బ్రౌన్ షేడ్లో ఉంటుంది మా బగారా. యాక్చువల్లీ సూపర్ ఉంటుంది. యాక్చువల్ అండ్ ఫ్రెండ్స్ చూపిస్తాను మీకు. ఓకేనా, లెట్స్ సీ. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది సాజీరా, పట్ట, కవాబ్చిని, ఆకు, ఇలాచి, లవంగా, అండ్ ఇది పువ్వు అంటారు కదా ఫ్రెండ్స్, అది స్టార్ ఫ్లవర్. ఇవన్నీ వేసుకోవాలి. ఇది ఈ రెండు వేస్తే చాలా ఫ్లేవర్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ రెండు పక్కా వేసుకోవాలన్నమాట. ఓకేనా. సో ఆయిల్ హీట్ ఎక్కింది ఫ్రెండ్స్, ఇవి వేస్తున్నాను. ఆయిల్ అందాజా ఫ్రెండ్స్, ఎంత మీరు రైస్ ఎంత పోసుకుంటారో దాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలి. సో ఇప్పుడు నేను 1.5 ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ కూడా ఎక్కువ వేసుకోవద్దు ఫ్రెండ్స్, ఎందుకంటే పాచిపోతుంది. సో ఇప్పుడు ఈ వెదర్కి అయితే ఇంకా జల్దీ ఖరాబ్ అయిపోతుంది బగారా. సో తక్కువనే తీసుకున్నాను. నేను 1.5 kg రైస్ తీసుకున్నాను అనమాట. ఇది ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇది లైట్ బ్రౌన్ కావాలి ఫ్రెండ్స్. ఆనియన్స్ అనేది చాలామంది ఏం చేస్తారు, ఇలా పచ్చిగా ఉన్నప్పుడే అన్నీ వేసేస్తారు. సో అలా వేయకూడదు, కొంచెం లైట్ బ్రౌన్ అయ్యాకనే వేయాలి ఫ్రెండ్స్. సూపర్ కలర్ వస్తుంది. అది కలరు, ఆ ఫ్లేవర్ అనేది మీకు వేరేనే ఉంటుంది. చూపిస్తాను మీకు. సో ఫ్రెండ్స్, ఇప్పుడు అది ఆనియన్స్ బ్రౌన్ అయ్యే వరకు యాక్చువల్ సీక్రెట్ ఏంటంటే ఫ్రెండ్స్, ఈ పట్ట, చెక్క అనేది, ఇలాచీ అనేది మనం కొంచెం సపరేట్గా గరం మసాలా వేస్తాము. కాకపోతే ఏంటంటే ఇవి కూడా కొంచెం దంచి సపరేట్గా వేయాలి ఫ్రెండ్స్. ఇవి సపరేట్గా వేస్తే సూపర్ కలర్ వస్తుంది. యాక్చువల్గా ఇదే ఫ్లేవర్ అనమాట, దీంతోనే కలర్. సో ఇవి మనం సపరేట్గా దంచుకోవాలి. గరం మసాలా వేసినాం కదా అని అనుకుంటాము చాలామంది, కానీ అది కాదు. సో ఇది అది వేసాక కూడా ఇది వేయాలన్నమాట. సో ఇది జర దొడ్డు దంచుకోవాలి. ఇదే మెయిన్ సీక్రెట్ ఫ్రెండ్స్ బగారాకి. సో ఫ్రెండ్స్, ఇలా ఆనియన్స్ బ్రౌన్ అయ్యాయి కదా, ఇప్పుడు ఇలా దంచుకున్నాం కదా, దొడ్డుగొడ్డే ఉండాలి ఫ్రెండ్స్. ఇలా దంచుకుంది మనం అందులోకి వేసేసేయాలి, అంతే. సో ఇప్పుడు సిమ్లో పెట్టుకొని మనము కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు అవన్నీ వేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఇలా బ్రౌన్ అయ్యాయి కదా, అన్నీ వేసుకున్నాను. కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలు. సో ఇవన్నీ వేయాక ఇప్పుడు మనము అల్లం వెల్లిగడ్డ పేస్ట్, ఇది కొంచెం మనం ఆయిల్లోనే కొంచెం మనం కలుపుకోవాలి ఫ్రెండ్స్. కలుపుకుంటే గ్యాస్ స్మెల్ అనేది కూడా వేరే ఉంటుంది. దీనికి కూడా ఫ్లేవర్ రావాలంటే మనం అల్లం వెల్లిగడ్డ ఇట్లా ఆయిల్లో మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ సాల్ట్ ఫ్రెండ్స్, నేను 1.5 kgకి ఇంత వేస్తున్నాను. మీ అందాజతో వేసుకోండి. అండ్ లాస్ట్ గరం మసాలా 1 full స్పూన్, ఎందుకంటే అది కూడా వేసాం కదా. సో మరి ఎక్కువ అదే మసాలా అయితే కూడా బాగుంటుంది. సారీ, స్మెల్ అదే వస్తే కూడా బాగుంటుంది. సో ఇది కొంచెం వేగాక ఫ్రెండ్స్ మనం వాటర్ పోసేసుకుందాము. అల్లం వెల్లిగడ్డ అనేది కొంచెం ఆయిల్లో వేగాలి. వేగాక వాటర్ పోసుకుందాం. సో వాటర్ పోసుకుందాం ఫ్రెండ్స్. అర్ధ సైడ్ సగం పోస్తున్నాను, అండ్ ఇంకో హాఫ్ పోసాను కదా. సో అన్నీ వేసాను కదా ఫ్రెండ్స్. చాలామందిది ఆనియన్స్ వైట్ ఉంది, రైస్ మొత్తం వైట్ ఉంటుంది ఫ్రెండ్స్. అది బగారా బాగుంటుంది. కొంతమంది మసాలా వేయరు కానీ బగారా అంటారు. అదేం బగారా మన అర్థం కాదు. ఓకేనా ఫ్రెండ్స్, చూద్దాం. సో ఎసరు కూడా వచ్చేసింది ఫ్రెండ్స్, మంచిగా ఇట్లా మసులుతుంది కదా. సో మనం ఇప్పుడు రైస్ వేసేసుకుందాము. 40 minutes నానబెట్టాను ఫ్రెండ్స్ కడిగి.
సో ఇది ఇట్లా జల్దీ ఉడికిపోతాయి అనమాట. మనం ఒక 1/2 అవర్ 40 మినిట్స్ నానబెట్టామనుకో జల్దీ ఉడికిపోతాయి. కరెక్ట్ క్వాంటిటీ వాటర్ పోయాలి అంతే. సో ఫ్రెండ్స్ బగారా వండేటప్పుడు చాలామంది భయపడతారు వాటర్ అని. సో వాటర్ ఫస్ట్ ఇంత తక్కువ పోసుకోవాలి ఫ్రెండ్స్. తక్కువ పోసుకొని కొంచెం హాట్ వాటర్ అనేది పక్కకు మనము కాగబెట్టి పెట్టుకున్నాం అనుకో, నో ప్రాబ్లం. 2-3 టైమ్స్ కలిపేటప్పుడు ఏం చేయాలి, అది తెలిసిపోతుంది కదా ఫ్రెండ్స్ మనకి పలుకుందా, సాఫ్ట్ అయిపోయిందా. సో దాన్ని బట్టి మనం ఏం చేయాలి, హాట్ చేసుకునే వాటర్ని స్ప్రింకిల్ చేసుకున్నాం అనుకుని అయిపోతుంది ఫ్రెండ్స్. కిందికి మీదకి వేసేసారి భయపడద్దు. కానీ వాటర్ ఫస్ట్ పోసేటప్పుడు మాత్రం ఇంత తక్కువ పోసుకుంటే తెలిసిపోతుంది అంతే. అయితే కరెక్ట్ అయిపోతుంది. కాకుంటే మాత్రం మనం కొంచెం మెత్తగా అయిపోయింది అనుకో ఎవరు తిని వేస్ట్. మనం ఎంత బగారా ఏది వండుకున్నది వేస్ట్ కిందకి అవుతుంది ఫ్రెండ్స్. అందుకోసమే ఇంత క్వాంటిటీ కొంచెం మనం వాటర్ తక్కువ పోసుకున్నాం అనుకో కాగబెట్టుకుని నేను లెవెల్ ఒక పల్లికిరిగి కరెక్ట్ అయిపోతే ఓకే. ఒకవేళ మనకు బిర్స అనిపిస్తే మనం కొంచెం పోసుకున్నాం అనుకో ఫ్రెండ్స్, ఇంత గ్లాసు క్లియర్ అయిపోతుంది. ఏం భయపడాల్సిన అవసరం లేదు. కాకపోతే ఎప్పుడైనా బగారా తాలిపేసుకున్నప్పుడు కొంచెం వేడి నీళ్ళు పక్కకు పెట్టుకోవాలి అంతే. ఏం ఖరాబ్ కావాలి ఫ్రెండ్స్. సో అది టెక్నిక్. సో ఇలా ఉడికేటప్పుడు ఫ్రెండ్స్ మనం సిమ్ చేసేసుకోవాలి, ఆయిల్ పెట్టద్దు. సిమ్ చేసుకుంటే అది మెల్లగా పల్లికిరిగి సాఫ్ట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఎక్కువ కలపద్దు అంతే. సిమ్లో మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఫ్లేమ్లో పెట్టుకున్నామనుకో మనకి ఈజీ అయిపోతుంది. ఒక 2-3 టైమ్స్ కలపాలంతే, తర్వాత చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూడండి ఇంకా దమ్ముకు అవుతుంది. సో నైస్ కలర్. ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి, మొత్తం అయిపోయాక మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు. చూడండి ఫ్రెండ్స్ ఎంత బ్రౌన్ కలర్ అయిందో, పోలీగా. ఫ్రెండ్స్ ఈరోజు మా అత్త మామయ్య మ్యారేజ్ డే. సో ఇలా పెడుతుంది కళ్యా బగారా ఆమ్రస్ జిలేబీ.